హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక చక్కని జ్యువెలరీ కలెక్షన్స్ అండి మీషోలోంచి తీసుకున్నాను. అన్ని లింక్స్ అయితే కనుక యాజ్ యూజువల్గా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నా శారీ కూడా మీషోలోంచి తీసుకున్నదే, నా వాచ్ మీషోలోంచి తీసుకున్నదే. డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చేస్తాను. నేను వేసుకున్న సెట్ మీషో నుంచి, నేను పెట్టుకున్నటువంటి ఈ జుంకాలు కూడా మీషో నుంచే. సో అన్ని టూ కూడా ఉన్నాయండి. ఈ కలెక్షన్స్ అన్నిటితో పాటు నేను వేసుకున్న వాటితో చక్కగా ఈరోజు కూడా మీకు కొన్ని వడ్డాణంలు, నెక్ సెట్స్, ఇయర్ రింగ్స్, ఈ కలెక్షన్స్ అన్నిటినీ కూడా చూపిస్తానండి. ఆల్మోస్ట్ మనకైతే కనుక 15 ఐటమ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయని చెప్తాను. సో వీటన్నిటి లింక్స్ ఏది నచ్చినా సరే స్టాక్ అవుట్ అవ్వకముందు తీసుకోవాలనుకుంటే ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి. మీరు ప్రతి లింక్ కూడా వెళ్ళి క్లిక్ చేసే అవసరం కూడా లేదు. ఆ ఒక్క లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మొత్తం అన్ని కలెక్షన్స్ దాంట్లోనే ఉంటాయండి. మీకు ఏదైతే పర్టికులర్ ఆ ప్రోడక్ట్ నచ్చుతుందో దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ మీషోలోకి వెళ్ళిపోతారు. నేను షార్ట్ లింక్స్ చేసి ఇచ్చాను అనమాట. సో చాలా ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కార్ట్లో వేసుకోండి, చెక్అవుట్ చేసుకోండి, వెరీ ఈజీ అండి. ఇంకా ఏదైనా డౌట్ ఉందనుకుంటే తప్పకుండా కింద నాకు కామెంట్ చేయొచ్చు, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. మన ఫాలోవర్స్కి అయితే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటానండి. సో మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్కి అయితే మాత్రం వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి అయితే కనుక తప్పకుండా మన వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి షాపింగ్ రిలేటెడ్లో ఫార్వర్డ్ చేయండి. మీషోలో కానివ్వండి, మార్కెట్లో కానివ్వండి, బాగా ట్రెండింగ్ ఏమైనా ఇప్పుడు ప్రజెంట్ జ్యువెలరీ నడుస్తుంది, అది కూడా నెక్ సెట్లో నడుస్తుంది అనుకుంటే కనుక ఇన్విజిబుల్ చైన్స్లో డిఫరెంట్ పెండెంట్స్తో అయితే కనుక వస్తున్నటువంటి జ్యువెలరీ అండి. యాక్చువల్గా నేను ఇవి 2-3 వెరైటీస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశానండి. నాకు ఎందుకో ఒకటేమో ఇంకా డెలివరీ కాలేదు, షిప్మెంట్లో కూడా రాలేదు. ఒకటేమో క్యాన్సిల్ అయిపోయింది, ఒకటైతే మాత్రం డెలివరీ అయిందండి. నేను ఆ రెండు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. నేను ఆ రెండింటిని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. నాకు రాకపోతే మీకు రావచ్చు కాబట్టి మీరు అవి ఒకవేళ వాటిలోంచి నచ్చినా కానీ మిస్ చేసుకోవద్దండి. అసలు నాకు ఇదైతే క్వాలిటీ చాలా బాగా నచ్చిందండి. బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది. అండ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. అన్నీ ఇలాగే వచ్చాయండి. ఓపెన్ చేసి నేను మీకు టైం సేవింగ్ అయితే కనుక ఫాస్ట్గా చూపించేస్తాను. సో స్టార్టింగ్ 1 or 2 మీకు ప్యాకింగ్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను వేసుకున్న సెట్ కూడా నేను లాస్ట్కి మీకు క్లోజప్ లుక్ చేసి చూపెడతాను. దీని క్వాలిటీ మీకు అర్థం అవ్వాలి కదా అండి. అసలు టూ గుడ్ అండి వాళ్ళన్నీ కూడా. సో ఇన్విజిబుల్ చైన్స్లో అయితే కనుక ఇట్లాగా సింపుల్ పెండెంట్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ బ్యూటిఫుల్ నెక్ సెట్ అసలు సూపర్ వచ్చిందండి. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది, సెలబ్రిటీస్ అందరూ కూడా వేసుకుంటున్నారు కదా. ఒక్కసారి క్లోజప్ లుక్లో నేను మీకు ఈ చైన్ క్వాలిటీ ఎలా వచ్చింది, ఈ పెండెంట్ ఎలా వచ్చింది, ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయి, బ్యాక్ సైడ్ ఏంటి, అసలు దీని డీటెయిలింగ్ అన్నీ కూడా ఇచ్చేస్తాను. పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ముందు రాబోయే శారీస్కి కానీ లేదంటే డ్రెస్సెస్కి కానీ నేను దీన్ని మీకు వేసుకుని కూడా చూపెడతానండి. అసలు క్వాలిటీ దగ్గరగా చూడాల్సిందే మీరు. సో క్లోజప్ లుక్లో అయితే కనుక ఒక్కసారి మీరు చూసారంటే కనుక అండి పెండెంట్ చాలా బాగా వచ్చిందండి. లక్ష్మీదేవి పెండెంట్ కిందంతా కూడా చక్కగా మనకి మోతీ వర్క్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ ఏమో చైన్ వచ్చిందనమాట. చైన్కి ఇట్లా హుక్ స్టైల్లో అయితే కనుక వస్తుంది. ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. దాని ఇయర్ రింగ్స్తో సహా కంప్లీట్ అయితే మనకి ఇది సెట్ అనమాట. ఇయర్ రింగ్స్ కూడా పక్కనే పెడుతున్నానండి. పెండెంట్కి ఎలా అయితే మనకి దానికి ఎగ్జాక్ట్గా రిలేట్ అయ్యేలాగా చక్కగా అయితే కనుక పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. చాలా బాగుందండి. ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ నిజంగా మనకి మనీ వర్త్. సో నాకు అనిపించింది కాబట్టి నేను పర్చేస్ చేసుకున్నాను. నేను మీ వర్క్ అయితే కనుక తీసుకొచ్చాను, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ సెట్ కూడా చూద్దామండి. ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్, నాకు తెలిసి ఇంకా కూడా ఎవరు చూపించినటువంటి కలెక్షన్స్ ఇవన్నీ కూడా. నిజంగా నెక్ సెట్స్ చూస్తే మీరు ఫిదా అయిపోతారండి ఖచ్చితంగా. అంత మంచి నెక్ సెట్స్ని అయితే కనుక పర్చేస్ చేసేసాను ఈరోజు మన వీడియో కోసము. మన నెక్ సెట్ అండి ఎంత బాగుందంటే ఒకటి వేసుకుంటే చాలండి, చక్కగా మొత్తం నెక్ అంతా కూడా కవర్ అయిపోతుంది. ఈ మొత్తం అంతా కూడా ఇట్లా ఇప్పుడు పగడాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఆ పగడాలు బీడ్స్తో అయితే కనుక వచ్చినటువంటి నైస్ పెండెంట్ హెవీ నెక్ సెట్లో అయితే కనుక వచ్చిందండి. బ్యాక్ సైడ్ వచ్చి అయితే కనుక మనకి ఇట్లాగా థ్రెడ్ ఇచ్చేసారు. ఇది కొంచెం హెవీగానే ఉంది. ఇవి ఆగాలంటే థ్రెడ్సే కరెక్ట్. యాక్చువల్గా పెట్టుకుంటే కూడానండి చక్కగా మనం రెడీ అయ్యి అసలు సూపర్ క్లాస్ ఉంటుందని చెప్పొచ్చు. ఒక్క సెట్ చాలండి. సో మీరు గిఫ్టింగ్గా ఇవ్వాలన్నా మీకోసమైనా కానీ చాలా బాగుంటుంది. శారీస్, లంగా ఓణి, లాంగ్ గౌన్స్ ఏ దానికైనా కానీ పర్టికులర్గా ఈ సెట్ చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అంతే హెవీగా వచ్చాయండి. అసలు ఏమీ లేకోకుండా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుని కూడా మనం చక్కగా అయితే కనుక మేనేజ్ చేసుకోవచ్చు. గౌన్స్ మీదకి అన్నిటి మీదకి చాలా బాగుందండి. మీడియం లెంత్ వస్తుంది. చక్కగా ఏ ఫేస్కైనా కానీ మనకు సూట్ అవుతాయి. క్వాలిటీ చాలా బాగుంది. సో ఇప్పుడు క్వాలిటీ క్లోజప్ లుక్ చేస్తాను. బీడ్స్ ఎలా వచ్చాయి, మరి రూబీ క్వాలిటీ ఎలా, మన రత్నాలు స్టైల్లో వచ్చాయి కదా అండి, ఇవి పగడాలు, రత్నాలు కదా పగడాలు. ఆ క్వాలిటీ ఏంటి, కలర్ ఏంటి, పాలిష్, ఫినిషింగ్ అంతా కూడా మనం ఈ ఫినిషింగ్ క్వాలిటీని క్లోజప్ లుక్ చేద్దాం. క్లోజప్ లుక్ చేసుకున్నట్లయితే కనుక క్వాలిటీ మనకి చక్కగా అర్థమవుతుందండి. నేను చాలా క్లియర్గా అయితే కనుక మెయిన్ ఒక ప్రోడక్ట్ మనం కొనుక్కోవాలంటే అర్థం అవ్వాల్సింది ఖచ్చితంగా మనం క్వాలిటీనే కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను.
సో ఇదైతే మాత్రం నిజంగా ఈ రేట్కి చాలా వర్త్ ఉందండి. మామూలుగా అయితే కనుక ఇంకా మార్కెట్ ప్రైస్తో ఇంకా ఒక్క రవ్వ బెటర్ క్వాలిటీ వస్తుంది, నేను కాదని చెప్పను, బట్ అది 2K ప్లస్సే ఉంటుంది తప్ప లోపు అయితే రాదు. ఇది చాలా బెస్ట్ ప్రైస్లో అయితే కనుక మనకి ఈ పాలిష్, ఈ ఫినిషింగ్ సేమ్ దాని రిప్లికాలో అయితే కనుక మనకి ఇది మీషోలో అవైలబుల్గా ఉంది. సో ఓవరాల్గా సెట్ కంప్లీట్ లుక్ విత్ ఇయర్ రింగ్స్ అండి. నెక్స్ట్ సెట్ చూసేద్దాం. నెక్స్ట్ సెట్ అండి. నెక్స్ట్ సెట్ అయితే కనుక మరొక మోస్ట్ రన్నింగ్, ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్ ఆ సెట్ అయితే కనుక పట్టుకొచ్చానండి. సో ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్. మీరు కొత్త అన్నిటిని చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే కనుక ఫాలో అయిపోవాల్సిందే. చక్కగా ఇవన్నీ కూడా క్రిస్టల్ బీడ్స్తో 3 లైన్స్తో అయితే కనుక మనకి ఇట్లాగా మీడియం లెంత్తో అయితే కనుక వస్తున్నటువంటి సెట్ అండి. పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ క్వాలిటీ చూపించేస్తాను. చాలా చక్కగా ఒక్కటి వేసుకున్నా కానీ సరిపోద్దండి. మీరు కావాలంటే నెక్ వర్క్ వచ్చేటువంటి ఏదైనా ఒక చిన్న బ్లాక్ బీడ్ షార్ట్ లాంటిది ఏదైనా పెట్టుకున్నా ఇది కూడా అంతే. శారీస్, లాంగ్ గౌన్స్, హాఫ్ శారీస్ అన్నిటి మీదకి వస్తుందండి. సింగిల్ కలర్ అయితే కనుక అవైలబుల్గా ఉంది మనకి మీషోలో. గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ చక్కగా అయితే కనుక బుట్ట పైన వచ్చి అయితే కనుక మనకి ఇట్లాగా హంసల్ స్టైల్లో వచ్చేసి ఇయర్ రింగ్ వచ్చింది. క్లోజప్ లుక్లో అయితే కనుక సెట్ యొక్క మనకి ఆ మ్యాట్ ఫినిషింగ్ ఎలా వచ్చింది, 1 గ్రామ్ గోల్డ్లో పెండెంట్ ఎలా వచ్చింది, సైజ్ ఏంటి అంతా కూడా మీకు నేను వివరంగా చూపెడుతున్నానండి. చక్కగా వచ్చింది. ప్యాకింగ్ ఫినిషింగ్ అంతా కూడా బాగుంది. సో ఒకవేళ ఇలాంటిది తీసుకోవాలని అనుకుంటే కనుక బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉందండి. డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు. సో దీనికి వచ్చినటువంటి ఇయర్ రింగ్స్తో కంప్లీట్ యొక్క సెట్ లుక్ అండి. అన్ని లింక్స్ నేను మరొకసారి చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఏది కావాలన్నా స్టాక్ అవుట్ అవ్వకముందే తీసేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఇయర్ రింగ్స్ చూద్దామండి. ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. మెయిన్గా మధ్యలో ఇలా పగడాలు ఈ బుట్టల స్టైల్లో అయితే కనుక వచ్చేసి కొంచెం హెవీ లుక్గా వస్తాయి. పెద్దలకైనా సరే పిల్లలకైనా సరే చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే కనుక ఇట్లాగా మనకి పుష్ బ్యాక్ వస్తుంది. మధ్యలో అంతా కూడా సీజెడ్ స్టోన్స్ వస్తుందండి. ఆకారం మొత్తం కూడా పద్మం ఆకారం, మధ్యలో వచ్చేసి అయితే కనుక మనకి పగడం హైలైట్ అవుతుందండి. చాలా కొట్టొచ్చినట్టుగా చాలా అందంగా కనపడతాయి. ఏ ఫేస్కి అయినా కానివ్వండి, ఫేస్ కూడా చాలా నిండుగా ఉంటుందండి. ఒక బ్లాక్ బీడ్స్ వేసుకుని ఇవి పెట్టుకున్నా కానీ చాలా హైలైట్ లుక్ ఉంటాయి. అచ్చం గోల్డ్ మాదిరి రిప్లికా. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి సెట్. ఒక్కసారి క్లోజప్ లుక్లో నేను మీకు క్వాలిటీ చూపెడతానండి. మీకు పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది. పుష్ బ్యాక్ వచ్చాయండి. క్లోజప్ లుక్లో చూస్తున్నారు కదా అండి. మీషోలో ఈ పర్టికులర్ జోడు అనేది చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చిందనమాట మనకి. సో డెఫినెట్గా మీకు ఒకవేళ నచ్చి, లేకపోతే కూడా మన ఇంట్లో ఎవరికైనా పెద్దమ్మనో అమ్మనో పెద్దవాళ్ళు ఇంకెవరైనా ఉంటారు కదా మన రిలేటివ్స్, పిన్నమ్మనో ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఇంకా అమ్మమ్మలు నానమ్మలు ఎవరికైనా సరే ఇది బాగా పనికొస్తుందండి. ఇప్పుడు మనం ఇంతవరకు వచ్చేసైతే కనుక ఇయర్ రింగ్స్, నెక్ సెట్స్ కేటగిరీ చూపించాను కదా. ఇప్పుడు మనం వడ్డాణం కలెక్షన్స్ చూద్దామండి. వడ్డాణంలో కూడా చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ మనకి లేటెస్ట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చేసాయండి. ఇట్లా నేను మీకు శాంపిల్స్ కూడా తమ్లైన్ మీదకి పెట్టింది కూడా మీకు అర్థమవుతుంది అనేసి. ఇవి ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకు కూడా చైన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేను చూపెడతాను ఇప్పుడు ఇవన్నీ కూడా. ఫస్ట్ అయితే కనుక ఇది లాంగ్ చైన్తో వచ్చాయి. అన్నీ కూడా ఈజీగా మీరు చిన్న వయసు నుంచి పెద్ద వయసు ఎవరైనా ఎంత నడుమైనా సరే మీకు చక్కగా పెట్టుకోవడానికి వచ్చేలాగా ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ చైన్ రాకపోయినా కానీ మనం వీటికి ఎక్స్ట్రా చైన్ కూడా వేసుకోవచ్చు అండి. అలా కూడా మనం అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉన్నాయన్నమాట. అదే కంటె స్టైల్లో వచ్చేసింది అనుకోండి, మనకి కడా స్టైల్లో బెల్ట్ స్టైల్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే అవి మనం అడ్జస్ట్ చేసుకోలేము. ఇవైతే మనం చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదొక డిజైన్ అండి. ఇట్లా మధ్యలో లక్ష్మీదేవి సింపుల్ డిజైన్ వచ్చేస్తుంది. ఇట్లా మనం ఈజీగా పెట్టుకోవచ్చు అండి. పెళ్ళిళ్ళ సీజన్ ఇది, మాఘమాసం కాబట్టి లంగా ఓణీలు వేసుకుంటూ ఉంటారు అమ్మాయిలు, చక్కగా ముద్దుగా రెడీ అవుతూ ఉంటారండి. కొన్ని ఏమో ఇవి వచ్చైతే కనుక మనకి కొన్ని బెల్ట్స్ ఉన్నాయి, నేను చూపెడతాను. ఇవైతే మీకు లాంగ్ గౌన్స్ వాటి మీద కూడా బాగుంటాయండి. ఆ మోడల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ చూపెడతాను. అండ్ హిప్ బెల్ట్స్ డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. సో క్లోజప్ లుక్లో అయితే కనుక క్వాలిటీ చూసుకోండి. కాస్త లో ప్రైజే ఉంది, బట్ ఆ రేట్కి మాత్రం నిజంగానే ఇది వర్త్ అనే చెప్పొచ్చు. కిందేమో మనకి వైట్ మోతీతో వచ్చిందండి. మెయిన్గా ఇలాంటివి ఏంటంటే పిల్లలకి అవి పెట్టుకోవడానికి బాగుంటాయండి. గోల్డ్ అవి పెట్టాలంటే చాలా భయం కదా. రోజులు ఏమైనా ఆకాశానికి అంటిపోసిన బంగారం రోజులు అసలే బాగలేవు. పిల్లలకి పెడితే ఇంకా అదొకటి ఎక్స్ట్రా టెన్షన్ కాబట్టి ఇలాంటివి బెస్ట్. కాబట్టి సేఫ్ సైడ్ ఉంటాము. సో అందుకోసం అయితే తెప్పించాను. అందులో భాగంగానే మరొక సింపుల్ అండి, శారీస్ మీదకి కూడా ఎవరైనా పెట్టుకోదగినటువంటి మరొక క్యూట్ హిప్ బెల్ట్ అండి. ఒక సింగిల్ లైన్ పైన అయితే కనుక వస్తుంది. చాలా వరకు మీకు సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా అక్కడక్కడ పెట్టుకోవడం, సినిమాలలో వీటిలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, అలాంటి పర్టికులర్ డిజైన్ అనమాట. చక్కగా నడుంకి ఎంతో వయ్యారంగా మనం చూస్తూ ఉంటాం కదా ఇన్స్టా పేజ్లో వాటి అన్నిట్లో. అలాంటి డిజైన్ సైడ్కి కూడా పెట్టుకోవచ్చు ఇట్లాగా. సో క్రియేటివిటీ మన ఇష్టము. క్లోజప్ లుక్లో ఒకసారి అయితే కనుక చూపిస్తానండి.
సో ఇంకా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటేనండి, మనం అక్కడక్కడ పాటలలో చూస్తూ ఉంటామండి, శారీస్ కట్టుకున్నప్పుడు లోపల నుంచి ఒక సైడ్గా అట్లా కనపడినటువంటి ఒక వడ్డాణం హీరోయిన్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా శారీస్ కట్టుకున్నప్పుడు. ఎగ్జాక్ట్ చెప్పాలంటే అలా ఉందన్నమాట. సో కనపడకుండా అట్లా చీర లోపల నుంచి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇవి బాగుంటాయి చెప్పాలంటే. నెక్స్ట్ అయితే కనుక మరొక బెల్ట్ అండి. ఇదేంటంటే మనకి ఈ లోపల ఇట్లా ఇట్లా ఎలాస్టిక్ దాంతో థ్రెడ్ లాంటిది తీసుకుని వైట్ బీడ్స్తో అయితే కనుక ఈ చైన్ లాంటిది అల్లారండి. ఇవి చాలామంది దగ్గర ఉండే ఉంటాయి, మేబీ నేనే లేట్ చూపెడుతున్నానేమో తెలీదు. అసలు చాలా తక్కువ రేట్లో అయితే కనుక వస్తున్నాయండి. చాలా ఈజీగా కూడా మీరు వీటిని అయితే కనుక ఫిట్ చేసేసుకోవచ్చు. ఒక ఆకు సింబల్ స్టైల్ అయితే కనుక మనకి వీటిలో వచ్చేస్తాయి అనమాట. ఒకసారి క్లోజప్ లుక్లో నేను మీకు ఇవి చూపెడతాను. ఇలా వస్తుందన్నమాట అండి, చూపెడతాను ఒకసారి క్లోజప్ లుక్లో. అండ్ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి అన్నిటి మీదకి కూడా మీకు అయితే కనుక ఈజీగా ఫ్లెక్సిబుల్గా కూడా వచ్చేస్తుందండి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మనకి హిప్ బెల్ట్స్లో. సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. సో మీరు క్లోజప్ లుక్లో కూడా చూస్తున్నారు కదా. ఒకవేళ కొంచెం ట్రెండింగ్ స్టైల్ వెస్ట్రన్ అండ్ అన్నిటికీ కూడా లాంగ్ గౌన్స్కి రావాలనుకున్నప్పుడు ఇది ఒక లేటెస్ట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. ఇదేంటంటే మనం మామూలుగా గోల్డ్ కలర్ అల్లిక లాంటివి చూస్తాం కదా, అట్లాంటి వాటికైతే కనుక సింగిల్ మోతీ స్టైల్లో అయితే కనుక ఇది వచ్చాయండి. ఫ్రంట్ అంతా కూడా మనకి ఈ బాల్స్తో అయితే కనుక చక్కగా కవర్ అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా చక్కగా లెంతీ చైన్ అయితే కనుక వచ్చిందనమాట. హుక్ సిస్టమ్ వచ్చిందండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఈజీగా. ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి. ఇది కూడా పిల్లలకైనా పెద్దలకైనా కానీ చాలా బాగుంటుంది. చూద్దాం క్వాలిటీ. సో క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితేనండి, నేను ఇందాక చెప్పినట్టుగా సింగిల్ సింపుల్ లైన్ పైన అయితే కనుక మనకి ఇట్లాగా వైట్ కలర్ మోతీతో వచ్చినటువంటి కంప్లీట్ ఇది ఒక డిఫరెంట్ వడ్డాణం. బెస్ట్ ప్రైస్, లో ప్రైస్లోనే. లైక్ ఈ రేట్కి అయితే కనుక పిల్లలకి నిజంగానే మనీ వర్తేనండి. నెక్స్ట్ మరొక వడ్డాణానికి వచ్చామండి. ఇది కూడా అంతే, పిల్లలకైనా కానీ పెద్దలకైనా కానీ చక్కగా లంగా ఓణీలు, లంగా జాకెట్లు అలాంటి శారీస్ వేసుకున్నప్పుడు ఇది కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. యాక్చువల్గా నాది జార్జెట్ శారీ అయిపోయింది, కానీ కొంచెం పట్టు స్టైల్ అయితే కనుక ఇవి ఇంకా క్లియర్గా తెలుస్తుండే. అందుకే నేను చాలా క్లోజప్ లుక్లో కూడా వీటి ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా చూపెడుతున్నానండి. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లాగా చైన్ సిస్టమ్ లాగా ఇచ్చేసారు. హుక్ కూడా చూసుకోవచ్చు చక్కగా మీకు టూ సైడ్స్లో కూడా. అంటే ఇటు సైడ్దేమో ఇటు హుక్కు పెట్టేస్తారు, ఈ హుక్ని ఇటు సైడ్కి. అండ్ ఎక్కడైతే మనకి టైట్ పాయింట్ కావాలో ఇటు సైడ్ కూడా హుక్కే వచ్చిందండి, దాన్ని ఈ చైన్కి పెట్టేస్తాం అనమాట. అంటే కదలకుండా గట్టిగా ఉంటుంది మనకి, జారిపోకుండా. అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఉందండి, మనకి స్టిఫ్నెస్ లేకోకుండా ఎక్కడికక్కడ మనకి ఇట్లాగా బెండ్ అనేది ఉంది. కాబట్టి మనం యాక్చువల్గా ఏదైనా బాక్స్లో అలా పెట్టుకున్నప్పుడు కూడా ఇట్లా ఇరిగిపోకుండా ఉండడానికి చక్కగా మనం స్టోరేజ్ చేసుకోవడానికి కూడా బాగుంది. యాక్చువల్గా నేను పెండెంట్ అన్నాను కదా, లక్ష్మీ అమ్మవారు అనేది మిడిల్లో వచ్చింది కదా అండి, దాన్ని ఉద్దేశించి అన్నాను అనమాట. అంటే మెయిన్ ఆ పాటను తీసుకుని మనకు అవతలంతా కూడా చక్కగా డిజైన్ ఇచ్చారు అనేది దాని ఉద్దేశం అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. ఇలా హిప్ కలెక్షన్స్ కూడా నేను చూపించి ఛానల్ అయిపోతుందని చెప్పేసి ఈసారి హిప్ బెల్ట్స్ అన్ని తెప్పించాను, డిఫరెంట్ మోడల్స్. అలాగే దాంతోపాటే కొన్ని అయితే కనుక జ్యువెలరీని కూడా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది కూడా చూద్దామండి. సో నెక్స్ట్ అయితే కనుక మరొక హిప్ బెల్ట్లో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. కలెక్షన్స్ మీషోలో చాలానే అవైలబుల్గా ఉన్నాయి. నేను నాకు నచ్చినవి బెస్ట్ ప్రైస్లో ఉన్నవి కాస్త క్వాలిటీ రేటింగ్స్ అయితే కనుక చూసి తెప్పించానండి. ఇది కూడా క్లోజప్ లుక్లో చేసుకున్నట్లయితే కనుక మనకి క్వాలిటీ అర్థమవుతుంది. లో ప్రైస్ అండి. అండ్ ఇది కూడా మనకైతే కనుక ఇదేంటంటే మనకి గ్రీన్ కలర్ మిడిల్లో అయితే కనుక కుందన్ తీసుకుని అవుట్లైన్ అంతా కూడా మెరూన్ తీసుకున్నారు. మిగిలిన మొత్తం అంతా కూడా 1 గ్రామ్తో వచ్చిన బెల్ట్. సో క్లోజప్ లుక్లో చూసుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ అనేది నచ్చుతూ ఉంటుంది. కాబట్టి నేను చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే కనుక షేర్ చేస్తూనే వస్తున్నాను. మీ చాయిస్తో మీకు ఏది కావాలో మీరు దాన్ని బట్టి చూస్ చేసుకుని అయితే కనుక తీసుకోండి. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. ప్యాకింగ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. నేను కొన్ని ఆల్రెడీ ఓపెన్ చేశాను, కొన్నేమో ఇప్పుడు మీతో మాట్లాడుతూనైతే కనుక ఒక్కొక్కటి ఇట్లా ఓపెన్ చేస్తూ మీకైతే కనుక షేర్ చేస్తున్నానండి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. జాలరీ అంటాం కదా, జాలర్ వచ్చే పట్టీల్ స్టైల్ అయితే కనుక ప్యాటర్న్స్ వినే ఉంటారు కదండి. వర్షం మూవీస్ వచ్చినప్పుడు ఇలాంటివి అయితే చాలా పట్టీలు కూడా చాలా ట్రెండ్ అయినాయి కదా. ఇవే మనకైతే కనుక ఇట్లా జాలర్ స్టైల్లో హిప్ బెల్ట్స్ కూడా వచ్చాయండి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. క్లోజప్ లుక్ చేస్తాను, అసలు భలే ఉందండి, చూడాలి దగ్గరగా దీని డిజైన్ మీరు. సో క్లోజప్ లుక్లో చూసుకోండి. దీంట్లోనే నేను ఒక 2-3 వెరైటీలు కూడా తెప్పించాను, మీకు ఇప్పుడు ఆ మోడల్స్ కూడా చూపెడతానండి. ఇది ఒక సింపుల్ డిజైన్ అండి. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక శారీగా అయినా దేనికైనా మీరు వన్ సైడ్గానైనా సరే ఆ హ్యాంగ్స్ వచ్చేవి పెట్టుకోవచ్చు, జ్యువెలరీ పార్ట్ అనేది. లేదంటే కనుక మిడిల్ కూడా మనకు సరిపోతుందండి, మనం అలా కూడా స్టైల్ చేసుకోవచ్చు. ఇంకా మనం వేసుకునే డ్రెస్ని బట్టి అయితే కనుక చాయిస్ మన ఇష్టం.
నెక్స్ట్ అట్లాంటి దాంట్లోనే వచ్చినటువంటి మరొక డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు సైడ్లో కూడా అంటే ఇట్లా మీకు ఒక సైడ్లో వచ్చేటువంటి ఈ పార్ట్లో కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక ఫ్రంట్లో కూడా మనం అయితే కనుక ఇలా పెట్టుకోవచ్చు. సో ఇందాక నేను అన్నట్టుగా మీ డ్రెస్ని బట్టి చూసుకుని ఆ డిజైన్ మనకి కనపడేట్టు పెట్టుకుంటే బాగుంటుంది కదా. సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. బ్యాక్ సైడ్ ఇట్లా చైన్తో వచ్చిందండి. ఇది కూడా మనకి ఏంటంటే హ్యాంగింగ్స్ స్టైల్ చెప్తామా, జాలరీ స్టైల్ చెప్తామా, ఇట్లా బీడ్స్ వీటితో అయితే కనుక వచ్చిందండి. బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. సో ఆ ప్రైస్కి తగినట్టు మాత్రమే మనం క్వాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. క్లోజప్ లుక్ చేద్దాం. సో క్లోజప్ లుక్లో అయితే కనుక షేర్ చేస్తున్నానండి మీకు కంప్లీట్ లుక్. 3 లైన్స్తో అయితే కనుక మనకి ఇట్లాగా స్టెప్ వైజ్గా తీసుకున్నారు. అవుట్ లైన్ వచ్చేసి అయితే కనుక చక్కగా పెద్ద బీడ్స్తో అయితే కనుక వేసి మిడిల్లోనేమో సింగిల్ బాల్స్తో అయితే కనుక ఇచ్చారనమాట. ఇది ఒక నైస్ ప్యాటర్న్ అండి. నైస్ డిజైన్. డిఫరెంట్ పెట్టుకుంటూ ఉంటాం కదా, బట్టలు ఎలా కట్టుకుంటామో ఇవి కూడా అలానే. కాబట్టి ఇది ఒక బెస్ట్ ప్రైస్లో డిఫరెంట్ బెల్ట్. సో నెక్స్ట్ మరొక బెల్ట్ అండి. నేను చెప్పాలంటే నా పర్సనల్గా కూడా హిప్ బెల్ట్స్ అన్నిటిలో కూడా ఇది నెంబర్ 1 క్వాలిటీ అని చెప్పొచ్చు. బెస్ట్ క్వాలిటీలో అఫోర్డబుల్ ప్రైస్లో అయితే కనుక ఉంది. అండ్ నిజంగా చెప్పాలంటే ఇది లోపల కూడా మనం చాలా ఈజీగా కూడా క్యారీ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే మనకి మౌల్డ్ కూడా అయిపోద్దండి. చిన్న బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ ఉన్న అన్నిటిలో కూడా నిజంగా ఈ ప్రైస్కి కూడా మనం, ఎందుకంటే కలర్స్ కూడా ఏం లేవు, ఎనీ డ్రెస్కి, ఎనీ శారీ, ఎనీ మన అవసరాన్ని బట్టి అయితే కనుక చక్కగా పెట్టుకోవచ్చు. నిజంగా గోల్డ్ రిప్లిక్ అలా వచ్చింది. గోల్డ్ బాల్స్తో హెవీగా వచ్చింది అనమాట. మంచి పీస్ అండి. సో ఇది కూడా క్లోజప్ లుక్ చేస్తాను. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా హుక్స్ వచ్చాయి 2 సైడ్లలో కూడా. ఇటు సైడ్ ఏమో ఇట్లా హుక్ వచ్చిందండి, పెద్ద సాలిడ్ హుక్ వేసారు. ఇటు సైడ్ కూడా హుక్కే పెట్టారు. సో రెండింటి సైడ్లో అయితే కనుక అటు నుంచి ఇటు మనం అయితే కనుక చక్కగా స్ట్రాంగ్గా అయితే కనుక దీన్ని బెల్ట్ లాగా చేసేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకునే ఇది ఉంది కాబట్టి సో మన నడువుని బట్టి మనం చాయిస్తోనే పెట్టుకోవడమే. క్లోజప్ లుక్లో ఒకసారి అమ్మవార్ల పెండెంట్ అవంతా, అంటే పెండెంట్ మీన్స్ మధ్యలో ఆ డిజైన్ ఎలా వచ్చిందనేది చూద్దాం. సో క్లోజప్ లుక్లో అయితే కనుక అండి ఆ లాకెట్స్లో ఎలా ఉన్నాయి అమ్మవార్ల రూపురేఖలు కానివ్వండి, అంటే ముఖవర్చ స్టైల్ అంటాం కదా, అది కూడా చాలా బాగా వచ్చిందండి. అండ్ కింద గోల్డ్ బాల్స్ కానివ్వండి, మధ్యలో వైట్ స్టోన్స్, మిడిల్లో అయితే కనుక వచ్చినటువంటి వైట్ స్టోన్స్ కానివ్వండి, గోల్డ్ బాల్స్ కానివ్వండి, చాలా అట్రాక్టివ్గా ఉందండి. హైలీ రికమెండెడ్. ఈ క్వాలిటీకి అయితే హిప్ బెల్ట్స్లో టాప్ క్వాలిటీ, టాప్ రేటింగ్ దీనికి చేయొచ్చు. ఇవాళ మన వీడియోకి నచ్చింది అనుకుంటే ట్రై. సో ఇప్పుడు దాకా నేను వేసుకున్నటువంటి నెక్ సెట్ని కూడా ఆఖర్లో క్లోజప్ లుక్లో చేస్తానని చెప్పాను కదా అండి. ఇదైతే కనుక కంప్లీట్ నెక్కు అయితే కనుక చక్కగా వచ్చేసింది. స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అఫోర్డబుల్ ప్రైజే అనిపించింది నాకైతే ఈ క్వాలిటీని బట్టి. సింపుల్ ఇయర్ రింగ్స్తో అయితే కనుక చాలా ఫ్యాన్సీగా వచ్చిందండి. గౌన్స్కైనా ఇప్పుడు స్టోన్స్ వస్తున్నాయి చాలా వరకు, బార్డర్స్కి, శారీస్కి, అలాంటి వాటికైనా కానివ్వండి, డే టైం, నైట్ పార్టీస్, ఎలాంటి డ్రెస్సెస్, గౌన్స్ దేనికైనా కానీ చాలా క్లాసీ లుక్లో అయితే కనుక మనం ఈ నెక్ సెట్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకి చక్కగా మీషోలో మంచి క్వాలిటీలో అవైలబుల్గా ఉందండి. చెక్అవుట్ చేయండి నచ్చింది అనుకుంటే. సో ఇవ్వండి మన కలెక్షన్స్. ఈరోజు అన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చేసానని అనుకుంటున్నాను. అండ్ చక్కగా ఉన్నాయి నా ఇయర్ రింగ్స్ వచ్చైతే కనుక జుమ్కీస్ కూడా ఒకసారి క్లోజప్ లుక్ చేస్తానండి. తప్పకుండా మీరు వీటిని కూడా ట్రై చేయాలండి, ఎందుకంటే చాలా బాగున్నాయి అనిపించింది. క్లోజప్ లుక్లో అయితే కనుక మెయిన్ మీకు ఆ కుందన్ రిలేటెడ్లో వచ్చినటువంటి ఆ స్టోన్ పాలిష్ కలరింగ్ లైక్ దాని అంతా కూడా చూపెడుతున్నాను. పుష్ బ్యాక్లో వచ్చిందండి. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు వీడియో అంతా కూడా పెట్టుకుంటే కనుక ఇలా ఉందనమాట. సో నాకైతే చాలా క్యూట్గా అనిపించాయండి. సో అందుకే నేను మీ వరకు షేర్ చేశాను. క్లోజప్ లుక్లో మీ ముందు ఒక జుమ్కీ ఉంచాను. పెట్టుకున్న సైజు ఎలా ఉంది అనేది కూడా మీకు ఇక్కడ నేను పెట్టుకుని చూపెడుతున్నాను. ఓవరాల్ ఇవ్వండి కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బాయ్ ఫ్రెండ్స్.